TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు తాండూరు క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ పలువురు నాయకులు మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల విషయమై మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దౌర్జన్యానికి పాల్పడలేదంటూ ఏ అభ్యర్థుల పట్ల భయభ్రాంతులను గురిచేసే విధంగా చూడలేదని, అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేని పక్షంలో 75 మంది సర్పంచ్లను ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఎటు చూసిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే సర్పంచ్ బరిలో ఉన్నారని, అందువల్ల నియోజకవర్గంలో 4 మండలాలు కలిసి 91 పైచిలకు సర్పంచ్లను గెలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీని, అభివృద్ధి పథంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ 150 కోట్లతో రోడ్ల నిర్మాణం, 98,000 కోట్లతో అభివృద్ధి పనులను, ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని, 4 జెడ్పీటీసీ సీట్లను కైవసం చేసుకుంటుందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డంకా మోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరోమారు మాజీ ఎమ్మెల్యే అవాక్రు సేవకులు పేలినట్లయితే తగిన గుణపాఠం చెప్తామని ఒక సందర్భంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, నరసింహులు, సీనియర్ నాయకులు నయ్యమాపు, లొంక నరసింహులు, తుపాకుల అనిల్, మండల అధ్యక్షులు నాగప్ప తదితరులు పాల్గొన్నారు. టైంలో కూడా నా వెనకాల నుండి దిగిన వ్యక్తి రామరెడ్డి అనే వ్యక్తి, నా క్లాస్మేట్ అయినా ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తి. ఆయన నేను కలిసి మనోళ్ళ దగ్గరికి రెగ్యులర్గా వచ్చి ప్రజల సమస్యలు ఎన్నో పరిష్కరించినాం కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇప్పుడు కొత్త కాంజపూర్ అయినా కూడా నా పార్టీ ఆయన చెప్పుకోవడంలో చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలే కానీ మా మనోహర్ రెడ్డి గారి తాండూరు పట్ల చూపించే అభివృద్ధి కానీ అది చూసి ఆయన మధ్య ప్రేమించడం జరిగింది. అదే కాకుండా మనోహర్ రెడ్డి గారు ముందు ఇంకా ఏమేమి చేయబోతారన్న ఆయన చేయబోతున్న అభివృద్ధిని చూసి ఆయన నైట్లో నిద్ర కూడా పట్టడం లేకుండా ఉండడం వల్లనే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. రోహిత్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కాంగ్రెస్ పథకాలు చేరుతున్నాయి. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తులు పొందిన ప్రతి ఇల్లు చూసి ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి ఉన్నాయి. ఆయన వాళ్ళు ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక ఇల్లు కూడా అదే కాకుండా మహిళలకు ఉచిత బస్సే కానివ్వండి, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, వారికి ఉచితంగా 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి అందరి పార్టీ పరంగా చూస్తే మాకు చాలా ముందుకు వెళ్ళడానికి మాకు చాలా ఉన్నాయి. ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇలా మళ్ళీ రిపీట్ అవుతే బాధ లేకుంటుంది. మాట్లాడితే మన రాయలసీమ ఫ్యాక్షనిజం లేకుంటే మళ్ళీ అది బీఆర్ ఫ్యాక్షనిజం అని చెప్తున్నాడు. ఆ రోహిత్ రెడ్డి మా కాంగ్రెస్లోకి వచ్చి మేము ఉన్నాం. మేము కష్టపడి ఆయన గెలిపిస్తే మా అందరు మోసం చేసిపోయిన వ్యక్తి రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డికి బుద్ధి ఉండాలి. రోహిత్ రెడ్డి ఏం జరిగిన స్థాయి ఏమిటి? మేమేమన్నాం, అన్నా నాకు టికెట్ కావాలి, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని ఇప్పించిన వ్యక్తి మమ్మల్ని మోసం చేసిపోయిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ బెదిరింపులకు మాతో ఉన్న ఎమ్మెల్యేని సర్పంచ్లు ఆయన కలుపుకుంటారు. మాకు బెదిరింపులు అవసరం లేదు. ప్రజాకర్షణ గల కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ మేము సముచిత న్యాయం చేస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆణిముత్యమైనటువంటి వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో కూడా చాలామంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరిని బెదిరింపులే ఏం లేదు. మీకు ఆయన ఇంకా 2 సంవత్సరాలు ఓడిపోయింది, ఇంకా అదే భ్రమలో కూడా ఉన్నాడు. నేను ఓడిపోయిన భ్రమల పిచ్చి బాగుతున్నాడు. కాబట్టి ఆయనకు ఇంకా సమాధానం చెప్పాలి. వచ్చేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ ఆడ 0 చేసి పెడతాము. బీఆర్ఎస్ పార్టీ జెండా లేకుండా చేస్తామని చెప్పి మీ అందరిలో తెలుపుతున్నాము. ధన్యవాదాలు. రోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఓడిపోయి జీర్ణించుకోలేక విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము మా మద్దతుదారులతో 100 మందిని మీరు ఎక్కడ తాండూరు నడిచౌరస్తాలో ఎక్కడ తీసుకురమ్మన్నా కడవలేసి తీసుకొని వస్తాం. మా 100 మంది కాంగ్రెస్ సర్పంచులు. మీరు కూడా ఏ ప్లేసు ఏ టైం చెప్పండి, అది మేము తీసుకొస్తాం. మేము గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతున్నాం, గత 10 సంవత్సరాలలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా. ఈరోజు వచ్చిన 2 సంవత్సరంలో 3,600 నియోజకవర్గంలో ఇండి ఇవ్వడం జరిగింది, రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల్లో భాగంగా 5 గ్యారెంటీలు కూడా విజయవంతంగా గ్యారెంటీలు మా ప్రజలంతా కూడా ఆస్వాదిస్తున్నారు. దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు పట్టం కట్టిందని చెప్పి తెలియజేస్తున్నారు.
ఇంకొకటి ఇసుక గురించి చెప్తున్నారు. గత హయాంలో తాండూరు వారిలో మొత్తం ఇసుక ఖాళీ అయిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు ప్రశాంతంగా ఈరోజు ఏ పోలీస్ స్టేషన్లో లా అండ్ ఆర్డర్ చూడండి, ఏ పోలీస్ స్టేషన్లో చూడండి లా అండ్ ఆర్డర్. గత మీ 10 సంవత్సరంలో ఫస్ట్ 2 సంవత్సరంలో ఎంత చరిత్ర ఉంది. మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో వచ్చింది. ఈరోజు ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఒక మనోహర్ రెడ్డి అన్న గారితో నేను కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధి విషయానికి వస్తే ఏ రోడ్డు చూసుకున్నా ఈరోజు అన్ని ఎక్కడ గుంగడు అక్కడ ఉండే అప్పుడు మీ ఆయంలో మా ఆయంలో ఏ రోడ్డు చూసుకున్నా తాండూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు పనులు జరుగుతున్నాయి. ఇంత మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు మనోహర్ రెడ్డి గారిని ఒక బ్రాండ్తో కూడా ఈరోజు ఇంతమంది సర్పంచ్ గెలిచిన చరిత్ర అంటే ఒక మనోహర్ రెడ్డికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గతంలో మా తాండూరు ప్రజలు గ్రహిస్తున్నారు అంటున్నారు. 40 రోజులలో కూడా ఎమ్మెల్యే అయినంటే మీరు ఎంతకు ఇదై ఉంటారు. గత 10 సంవత్సరాల్లో ఎంత పీడించిండ్రు ప్రజల్ని 40 రోజుల్లో ఎమ్మెల్యే చేసినారంటే అక్కడనే అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఇక్కడి నుంచి రాసి పెట్టుకో, ఒక మనోహర్ రెడ్డి ఉన్నంత వరకు తాండూరులో కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ జెండా తప్ప ఏరే జెండా ఎగరదని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటూ ఓపియా పట్టింది. కలలో కూడా మనోహర్ రెడ్డి వస్తున్నాడు, ఉలికి పడుతున్నాడు రోహిత్ రెడ్డి. ఎందుకంటే ప్రతి క్షణం మనోహర్ రెడ్డి పేరు లేని ఆయన నిద్రపోతలేడు. ఈరోజు ప్రతి గ్రామాల్లో 2 అభ్యర్థులు కాంగ్రెస్ వారే నిలిస్తే కూడా మా అభ్యర్థులకు ప్రచారం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన పెట్టుకోలేదు అభ్యర్థులని. ముఖ్యంగా మేజర్ క్వార్టర్లో బషీరాబాద్లో ఆయన అభ్యర్థినే పెట్టుకోలేదు. మొంబాపూర్లో అభ్యర్థినే పెట్టుకోలేదు. మొంబాపూర్లో కూడా 2 కాంగ్రెస్ అభ్యర్థులే, బషీరాబాద్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే. ఆయన చెప్పుకోలేక మా అభ్యర్థులు ఏంటో తిరిగిండు. ఇంకోటి ప్రతి క్షణం తిరుమల్పూర్ అంటున్నావు. నీ ఫస్ట్ టైం ఇందర్చేడులో ఈరోజు నీ ఓటర్కు వేసుకున్నావు ఘనత. ఓ 20-30 సంవత్సరాల తర్వాత నువ్వు తాండూరులో ఓటు చేసినావు. లోకల్ అని చెప్పుకుంటావు. మనోహర్ రెడ్డి 90లో వచ్చిండు, 2001లో శాంతినగర్లో ఇల్లు కట్టుకున్నాడు. ఓటర్ లిస్టులో ఆయన పేరుంది. ప్రతి ఎలక్షన్లో ఓట్లు వేసిండు. ఆయనని మేము తిరుమల్పూర్ పంపిస్తామని చెప్పడం, నిన్ను పంపించింది ఆల్రెడీ. గోల్డ్ మైనింగ్ అని సౌత్ ఆఫ్రికా పోతున్నావు, దుబాయ్ పోతున్నావు. చేసుకో, 100 కోట్లు కాదు 200 కోట్లు పెట్టి మళ్ళీ ఇవ్వడు. ప్రజల సమక్షంలో తెలిసిన అభ్యర్థులని ఈరోజు నా పార్టీ వాళ్ళని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా నువ్వు మాట్లాడుతున్నావు. సర్పంచులకు మీరు జూటా ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళని ఎలక్షన్ ముందులో వర్కులు చేయించి వాళ్ళ వర్కులని చేసిన తర్వాత బిల్లులు రాని పరిస్థితిలో ఈరోజు మనోహర్ రెడ్డి దగ్గరకు వస్తే ఆ సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తుల బిల్లులు ఇప్పించిన ఘనత మనోహర్ రెడ్డికే దక్కుతుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు పోలీస్ స్టేషన్ కేసులు అంటున్నారు. ఏ పోలీస్ స్టేషన్ల కేసులు అయినా చెప్పాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ క్యాండిడేట్లు పోలీస్ స్టేషన్లోనే కుర్చీలు వేసుకొని సెటిల్మెంట్కు పాల్పడిన ఘనత నీకు దక్కుతుంది. డ్రగ్స్ మాఫియాని పోషించిన ఘనత తాండూరులో నీకే దక్కుతుంది. ఈరోజు మీరు ప్రజల పగల్బాలు పలికి మీ దగ్గర ఏదో మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉంది. అప్పుడు నువ్వు మళ్ళీ ఇలవడి గెలువు. నువ్వు ఆల్రెడీ మళ్ళీ ప్రతి క్షణం నువ్వు మనోహర్ రెడ్డి పేరు తీసుకుంటున్నావు. మనోహర్ రెడ్డి పేరు తీసుకునే అర్హత నీకు లేదని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా కార్యకర్తలకు వెన్నంటూ ఉండి కాంగ్రెస్లో పార్టీని బలోపేతంగా చేస్తున్నటువంటి నాయకుడిని చూసి ఓర్వలేక నువ్వు 6 నెలలకు సంవత్సరం కొచ్చుకుంటూ ఈరోజు నీ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎన్ని కూడా నువ్వు లిస్ట్ రాసుకొని నా వాళ్ళని చెప్పుకుంటున్నావు. అది సిగ్గుచేటని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ దగ్గర సర్పంచ్ అభ్యర్థులను పెట్టుకోలేదు, మా అభ్యర్థులకు ప్రచారం చేసినావు. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా నువ్వు అంగు ఆర్భాటాలకు పోయి నువ్వు దిగజారకని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనోహర్ రెడ్డి అనేటోడు ఓన్దాగా మసులుకుంటున్నాడు. ఏ కార్యకర్త పోలీస్ కేసున్నా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకుంటాడు. మీలాగా దౌర్జన్యాలకు
గతంలో ఒక మురళీ గౌడ్ని ఇంటిపై దాడి చేసిన ఘనత మీకే దక్కుతుంది. అలాగే ఒక సొంత పార్టీలో ఉన్నటువంటి మదన్ గౌడ్ అశోక్ని పోలీస్ స్టేషన్ సమీపాన కొట్టి పోలీస్ స్టేషన్ గోడలెక్కి కొట్టిన ఘనత నీ పార్టీ నాయకులు రౌడీలు అంటే నీ వద్ద ఉన్నారని తాండూరు జనాలకు తెలుసు. కాబట్టి ఇంకోటి మనం చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది. ప్రజలు ఈరోజు తాండూరులో వ్యాపారం చేసుకుంటున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనోహర్ రెడ్డి పేరు తీయకండి. డెవలప్ చేయాలంటే మనోహర్ రెడ్డికి సహకరించి నీ దగ్గర గెలిచిన సర్పంచ్లను కూడా సహకరించి గ్రామాలని అభివృద్ధి చేయాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మరి ఇక్కడ చేసిన మన డిసిసి అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, ఈరోజు నిన్న మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడినారు మీకు అందరినీ తెలుసు. ఎందుకంటే ఇది తాండూరు అంటే కాంగ్రెస్ కంచుకోట. ఎందుకంటే మన పాలెట్ రోహిత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గెలిచినారంటే కాంగ్రెస్ కణవా మీదనే, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే ఆయన ఎమ్మెల్యేగా అయినారు. ఇది కాంగ్రెస్ కంచుకోట ఉంది, ఎప్పటికీ కాంగ్రెసే గెలుస్తుంది. మా కాంగ్రెస్ నాయకులు కొంత తేడాలతో వేరే బీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలిచింది. ఈరోజు సర్పంచ్లు కూడా మనకు 100 పైన సర్పంచ్లు వచ్చాయి. ఇంకా కొన్ని సర్పంచ్లు ఇద్దరు క్యాండిడేట్లు, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం ఉన్న పార్టీ, ఆ దాంట్లో ఇద్దరు క్యాండిడేట్లు ఉండే. మళ్ళీ వాళ్ళు గెలిస్తే మా బీఆర్ఎస్ గెలిచిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ప్రజలను, మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి మీరు ఏదో అంటుంటున్నారు, ఏదో చెప్తున్నారు. రౌడీయిజం తాండూరు ప్రజలకు తెలుసు. రౌడీయిజం ఎవరు చేశారు? ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు ఏసుంటి వ్యక్తి, మంచి వ్యక్తి ఉన్నాడు. తాండూరు డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు మొత్తం సర్పంచ్లకు మంచి మెజారిటీతో, చరిత్రలో ఇప్పుడు చూడలేము 25 సర్పంచ్లు ఏకగ్రహంగా అయిందంటే ఇది చరిత్ర. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్లకు వాళ్ళు డెవలప్మెంట్ చేసిన ఫండ్ రాకుండా వాళ్ళ పరిస్థితులు సూసైడ్ చేసే పరిస్థితులు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కొన్ని సర్పంచ్లకు కూడా అన్ని విధాలుగా వాళ్ళ ఫండ్ రిలీజ్ చేసింది. మీరు ఈ విధంగా మాట్లాడితే మంచిది కాదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ సత్తా ఏముంది చూయిస్తారన్నారు. ఇప్పుడు సత్తా ఎవరిది ఉంది? తప్పకుండా రాబోయే రోజుల్లో ఎంపీటీసీ ఎంపీపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు. అదేవిధంగా జెడ్పీ పిట్టా కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. చాలా చెప్పేది ఉంది. ఎందుకంటే మా డిసిసి అధ్యక్షులు కూడా ఉన్నారు. మనోహర్ రెడ్డి అన్న గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అన్ని విధాలుగా ప్రజలతో, ఏ సర్పంచ్లు కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని, అందరినీ నా తాండూరు కాన్స్టిట్యున్సీ ప్రజలని, సర్పంచ్లని చూసుకునే వ్యక్తి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్లు అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంటే కూడా అందరినీ సమానంగా చూసుకునే వ్యక్తి మనోహర్ అన్న గారు. రాబోయే రోజుల్లో మనోహర్ అన్న సత్తా ఏముంది? తప్పకుండా మేము ఆయన ఆధ్వర్యంలో తప్పకుండా కాంగ్రెస్ సత్తా, మనోహర్ అన్న సత్తా ఏముంది, మన రేవంత్ రెడ్డి గారి సత్తా ఏముంది మేము తప్పకుండా చూపిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు. ముఖ్య వ్యక్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన దారాసింగన్న గారికి, అలాగే తాండూరు మండల పార్టీ
ప్రెసిడెంట్ అయినటువంటి నాపన్న గారికి, అప్పు గారికి, నరసింహన్న గారికి, నరసింహ గారు జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే మాట్లాడారో 100కు 99 తప్పు మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చేసింది ఏదైనా ఉంటే నిజంగా చెప్పు. నువ్వు ఏమంటున్నావు, కార్యకర్తల గురించి ఏం మాట్లాడుతున్నావు? నీ సొంత ఊళ్ళో ఒక 60 ఓట్లతోన గెలిపించుకున్నావు ఒక సర్పంచ్ని. ఎందుకొరకంటే అక్కడ ఇద్దరిద్దరు ఇలా ఉండడం వలన మా ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ప్రచారం చేయలేదు. దారాసింగ్ మావోడే, బాలరెడ్డి మావోడే అనే లెక్కలా ఇద్దరు మావోళ్ళే అని చెప్పి బషీరాబాద్ పోయి మా ఎమ్మెల్యే గారు ప్రచారం చేస్తే అందులో మళ్ళీ 10-15 మా సర్పంచ్లే కొన్ని ఓట్లతోడతోన. మీ సొంత ఊళ్ళో 60 ఓట్లతోనే ఓటుకుంటావా? మీ ఇంటి అందరూ ప్రచారం చేసి ఒక్కపారి ఒక్కటే తాను చూసుకో. ఇంత దూరం రాకు, తాను టౌన్ వరకు మీ సొంత ఊళ్ళో చూసుకో. 60 ఓట్ల మీ ఇంటి అందరూ ప్రచారం చేస్తే. దాంతోపాటు నువ్వు ఏదైతే చెప్తున్నావో తాండూరు ఏ ఊళ్ళో చూసినా మా క్యాండిడేట్లే ఇద్దరు. నీకు క్యాండిడేట్ దొరకలే. ఒకవేళ దొరికిన 3వ స్థానంలో, ఫస్ట్ మేమే ఉన్నాం, రెండో స్థానంలో మేమే ఉన్నాం. ఏదైతే కాంజపూర్ చెప్తున్నావో పెద్దరామరెడ్డి, చిన్నరామరెడ్డి అనే వ్యక్తితో పాటు బీసీ వెంకటరాజు గారి గిట్ట ఏనికే సిద్ధం ఉండే. మా ఎమ్మెల్యే గారు పిలిచి, అయ్యా ఎప్పుడు జనరల్ రాదు, ఒకసారి వాళ్ళకి ఛాయిస్ అంటే అప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళిద్దరు కొట్లాడారు, పెద్దరామరెడ్డి కానీ చిన్నరామరెడ్డి కానీ. నీ వ్యక్తికి 3వ స్థానంలో నువ్వు అదే కాంజపూర్లో గాలి చెప్పుకో. నీ 3వ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అది చూడు. నువ్వు ఏ మండలి గురించి మాట్లాడతావు, ఎక్కడ మాట్లాడతావు చూడు. యాలా మండలి ఇప్పుడు ఇక్కడ ఇంకా 11 మంది ఉన్నారు. 8 మంది 9 మంది మా వాళ్ళు ఉన్నారు. అట్లా ఇద్దరిద్దరు కొట్లాడటం మేము ప్రచారం చేయాలి. ఒకటి చెప్తా, సపోజ్ రాఘాపూర్ ఉన్నది, కుర్వసీను మావోడే, రెడ్డి మావోడే, చెరువు క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం. కుర్వసీనుకి ఏం చేసినావు, నీ క్యాండిడేట్ దొరకపోతే మీ అన్నను పంపించినాం, వెంకటయ్యని పంపించి సపోర్ట్ చేసి ఆయన తీసుకుపోయి పెట్టుకున్నావు. నువ్వు భయపెట్టి సీను మావాడే, సీను క్యాండిడేట్ గెలిచినోడు, వెంకటయ్య క్యాండిడేట్ కాదు. ఇట్లా నీట్గా చెప్తాం మేము. మాకు అన్ని ఆధారాలతో చెప్తున్నాం. 70 అంటున్నావు, రేపు 70 మంది సర్పంచ్లో కండవాలు వేసుకొని రా, రోడ్ మీదకి రా. మేము 100 పైన తెస్తామా లేదా, మా ఎమ్మెల్యేకి లెక్క వచ్చో లేదో చూపిస్తాం. నీవు లెక్క తప్పినావు. మా ఎమ్మెల్యేకి ప్రతి తండల ఏ మనిషి, ఏ లీడరు, ఎవరున్నారు అనే చెప్తావు. నీవు మర్చిపోతున్నట్టున్నావు. ఆ సౌత్ ఆఫ్రికా, దుబాయ్ పోయి ఎక్కడెక్కడో పోయి మా కార్యకర్తలు మర్చిపోతున్నావు నువ్వు. మా ఎమ్మెల్యే గారు వారంలో 4 రోజులు తప్పితే 3 రోజులు తాడుంటారు. మొన్న ఎలక్షన్లో ఏ క్యాండిడేట్ ఇట్లుంటారు, ఏ ఎమ్మెల్యే గారి గిట దీన్నే ఉండి లోకల్ నుండి ప్రతి సమస్య సాల్వ్ చేసుకుంటూ కార్యకర్తలకు సమన్వయం చేసుకుంటూ తీసుకెళ్ళి. ఎందుకంటే ఇద్దరు మనోళ్ళే ఉన్నారు, ఎవరు సమన్వయిస్తే ఒకరు నారాజు అవుతారనే కాన్సెప్ట్తో మన సింబల్ లేదు. పోనీ నిలవడం, ఎవరు నిలబడ్డా మనోడే, ఎవరిని ఎందుకు బెదిరిద్దాం, అంత బెదిరించే అలవాటే లేదు. మీ దగ్గర, మీ కార్యకర్తల దగ్గర ఉంది. మీ కార్యకర్తలు ఎవరికిట మాట్లాడతలే, ఎందుకంటే వాళ్ళకి తాండ్రులకు తప్పు రాదు. నీవు జూట్ ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎవరు చెప్పలేక నీ ఒకరు చెప్తున్నావు. మేము ఇలా పేపర్ ముందర పెట్టుకొని చెప్తున్నాం. 91 ఉన్నాయి మా 45 నీవి. మా వాళ్ళు ఇద్దరు ఉన్నోళ్ళు ఇంకున్న వాళ్ళని చూపిస్తాము. ఇప్పుడు ఒక 2 రోజులు అడిగి మేము భయపెట్టాము. మేము ఎవరు బిజినెస్ ఏదో చెప్పినా నువ్వు స్టోన్ గురించి దాని గురించి. మా ఎమ్మెల్యే సాబ్ అట్లా మాట్లాడాడు. నీకు వస్తుంది, నీవు చేసిన ఆ దౌర్జన్యాలన్నీ. నీవు కాంగ్రెస్లో గెలిచిపోయి నువ్వు ఆడ కూర్చొని నీకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందా? అవి బల్పు మాటలు ఊకే ఎందుకు చెప్పుకుంటున్నావు? కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్కు ఇక్కడ కంచుకోట. ఇంతకుముందు అప్పుబాయి చెప్పాడు, కాంగ్రెస్ అంటేనే తాండూరు కంచుకోట. మేము ఎప్పుడైనా ఇద్దరిద్దరు అప్పుడైనా మారాలి, ఇద్దరు కొట్లాడేందుకు మా ఇద్దరిని తెచ్చుకుంటాం. మేము ఒక్కరం కొట్లాడటం అంటే ఏ పార్టీకి ఇక్కడ సీటు లేదు. రేపు మనోరెడ్డి గారు ఇలా పడితే తాండూరులో ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే వేయాలంటే భయపడాలి. ఇప్పుడు నరసింహ గారు చెప్పిండు, ఏమని చెప్పిండు, నీకు కళలు వస్తున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యే కిలవడాలంటే అదే ఎప్పుడు మనోరెడ్డి గారు ఏం చేస్తుండని కళలు రావాలి. అట్లా మనోరెడ్డి గారు వర్కులు చేస్తున్నారు, సహకరించుండ్రు. తాండూరు జనాలకు మంచి పనులు అవుతున్నాయి. రేషన్ కార్డులు ఇవ్వలే మీరు. అన్ని రోజులైతే పెళ్లి చేస్తే ఒక కోడలు పేరెక్కేది. 15 సంవత్సరాల పిల్లలది రేషన్ కార్డుల పేరెక్కాలి. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చాం చూడండి. డబుల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ ఎవరికి వెళ్ళి. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటువి,
నేను అంటున్న కార్యకర్తలు ఒక్కొక్కరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా చూసుకోకపోయి గవి మాట్లాడు. బీదోళ్ళకి సాయం చేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే బీదోళ్ళకి సాయం చేస్తున్నాం. మొన్న ఇందిరా మిల్లు ఇస్తున్నాం. మొన్న యాదాలు పోయినా నేను హెడ్ క్వార్టర్స్ ఒక దావలో మాట్లాడితే అబ్బా ఇంత కరెక్ట్ అయింది, వచ్చిన ఇండ్లకి ఇట్లా అయింది సార్ అని చెప్పింది. మీరు ఎక్కడ ఏం చేస్తున్నాం మీకే తెలియదు. కార్యకర్తలు గెలుపు గుర్రాల గురించి మాట్లాడుతున్నావు. నీవు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్గపోల్లో 18 మందికి టికెట్ తెచ్చుకున్నావు. ఎంతమందిని గెలిపించినావు? తాండూరు మున్సిపల్లో ఎంతమంది కౌన్సిలర్ని గెలిపించినావు? అది రేపు చెప్పు మళ్ళా. లేదా నీ పక్కన ఒప్పుకున్నోళ్ళతో చెప్పి వాళ్ళు చెప్పారు, ఎందుకంటే తక్కువ చేయి. దాంతోపాటు సొసైటీ ఎలక్షన్లో వర్గపోర్తోని సొసైటీ చైర్మన్ స్థానమైన మీ మనసులు గెలిచిందా? ఒక్కరిగిట గెలవలేదు. అప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు డిసిసి చైర్మన్ రేసులు ఉన్నప్పుడు మీకు ఇక్కడ సొసైటీ ఎలక్షన్ గురించి డబ్బులు పంపిస్తే ఒక్క క్యాండిడేట్ గిట్ట గెలిపించి పంపించిన దాఖలా లేదు. ఏ దాని గురించి మాట్లాడదామో చెప్పండి. జూట మాట్లాడకూడదు. రేపు ఇంకా నీ కార్యకర్తల ఫ్యూచర్ ఉండదు. నువ్వు జూట మాట్లాడడం వల్ల పబ్లిక్ మొత్తం మీ కార్యకర్తలను చూడాలనుకుంటారు. పాపం వాళ్ళ సైతం నియోగకెళ్ళి ఎందుకంటే నువ్వు నిజం చెప్పు, చేసిన పని నిజం చెప్పు. చెప్పొద్దంటలే, ప్రెస్ మీట్ పెట్టు, రోజు చెప్పు, నిజం చెప్పు. తప్పుడు రాయలసీమ అంటే మా సారోళ్ళు రాయలసీమ దగ్గర పనిచేయలేదు. మీకు సంబంధించిన వాళ్ళు రాయలసీమ దగ్గర పనిచేసిండ్రు. అవి మడ్డాలుగా గిడ్డాలుగా అవి ఏమంటుండవు చూడు. అవన్నీ మేమేం చేయలేము, మీరు చేస్తున్నారు అవన్నీ. ఇంతసేపు నరసింహ అని చెప్పిండు మీ గురించి. కొద్దిగా విధానం ఉండి సామరస్యంగా ఎందుకు టెంప్ట్ పడతావు? ఎమ్మెల్యే ఎలక్షన్ చాలా 3 సంవత్సరాలు ఉన్నది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు 8 నెలల లోపల మేము పనిచేసే మా ఎమ్మెల్యే పనిచేసి చూపిస్తే మీరు ఇలాడాలంటే ఇక వేరే నియోజకవర్గం చూసుకోవాలి. ఇక్కడ మీకు లేదు సీటు, బాగా యాద పెట్టుకోండి. మీకు ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు లేవు. నిలబడాలంటే భయపడాలి. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీల ఎన్నికలు మొదటి విడతగా వికారాబాద్ జిల్లాలో జరిగినాయి. ఎందుకంటే దాదాపుగా మనకు 269 గ్రామ పంచాయతీలు కొడంగల్, తాండూరులో 149 గ్రామ పంచాయతీలు, 113 కొడంగల్లో. ఈ మొత్తం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గారి వీచింది. అది నేను చెప్పే కంటే వేరే పత్రికల్లో రాసిండు. ఇక్కడిలో కొడంగల్లో 113 గ్రామ పంచాయతీలకు 91 గ్రామ పంచాయతీ 113 91 కాంగ్రెస్ గెలిచిందని మీరే రాసింది. మరి తాండూరు విషయానికి వస్తే 155 గ్రామ పంచాయతీలు, 155 గ్రామ పంచాయతీలో 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది. మిగతా 149 గ్రామ పంచాయతీలు తాండూరు కానిచేసి 4 మండలాలు, పెద్దేమూరు, యాలాల్, బషీరాబాద్, తాండూరు. ఈ మొత్తం 4 మండలాల్లో 91 ప్లస్, కరెక్ట్గా 91 ఇంకా ప్లస్లు ఉన్నాం మేము. ఇంకా ఏంటంటే మా దాంట్లోనే రెబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచారు. వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు, ఇద్దరు. సపోజ్ మనం మారే ఫలితాంటున్నారు, ఇద్దరు మా వాళ్ళే పిల్లలు, మేము ప్రచారం పోలే. ఉద్దండాపూర్ ఉన్నారు, ఇద్దరు మా వాళ్ళే నిలబడు, మేము ప్రచారం పోలే. గెలిచింది మా వాళ్ళే. మమ్మాపూర్ ఉంది, నిన్న మమ్మాపూర్ గురించి చెప్తాడు, మరి పెద్దెమ్మల గురించి చెప్తాడు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి ఇలాకాలో ఏదో మేము పీకేసినాం, బరికేసినాం. ఏం పీకేసినారు? గెలిచిన క్యాండిడేట్ మావాడు. మా దగ్గర పోయి అవతలకు పోయి గెలిచాడు. మిగతా క్యాండిడేటే లేడు నిలవడానికి. మీ దగ్గర క్యాండిడేటే దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు. దానికి ఏదో నేను మల్లేసినా అని దేశాలు తిరిగి వచ్చి ఈరోజు మల్లేస్తే కాదు. బొంబాపూర్లో ఇద్దరు మావాళ్ళే, ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరు మావాళ్ళే కాబట్టి గెలిచిన క్యాండిడేట్ మావాడే, రెబల్. సరే, గెలిచిన తర్వాత అభ్యర్థులు అటు ఇటు అవుతుండొచ్చు, కానీ ఏదో నేనే గెలిపించిన నా ఘనకార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది బొబ్బలు కొట్టుకోవడం వాస్తవం కాదని. అయ్యా, నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినావో ఆ స్థానాలు తీసుకొని రా. గాంధీ చౌకానా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడనో ఒకసారి మాట్లాడుకుందాం. పేర్లు, గ్రామ పంచాయతీ పేరు, సర్పంచ్ పేరు, ఉప సర్పంచ్ పేరు, మెంబర్ల పేరు, ప్రతి ఒక్కరితోటి సహా మనం ముంగలుండి మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సమస్యల్లో ప్రజలు క్యూ కట్టి ఓట్లేసి ఈరోజు గెలిపించారు. ఎందుకు గెలిపించారు?
ఆ రోజు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 6 గ్యారెంటీలు, ఆ 6 గ్యారెంటీలు చూచా తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాం, అమలు పరుస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది, ప్రజలతో పాటే ఉంటుంది, ప్రజల సేవలో ఉంటుంది. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలన యొక్కనే గెలుపు ఈ స్థానిక సంస్థల్లో గెలిచినాం. కానీ నీకు మాట్లాడే పద్ధతి లేక ఏదో ఫ్రస్ట్రేషన్లు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికి ప్రజలకు అర్థం కావట్లేదు, మరి నీ కార్యకర్తలకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నావో నీకే తెలియదు. వాడొచ్చి వాడిని దౌర్జన్యం చేశారు, వీళ్ళు వచ్చి వీని దౌర్జన్యం, ఎవరి దౌర్జన్యం చేశారు. అది నీకు గతి లేక ఉదాహరణ చెప్తున్నా నేను. నీవు పెద్దతాండ గ్రామ పంచాయతీలో 37 ఓట్లతోటి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచింది. నీ అభ్యర్థి ఏం చేసింది? నేను ఊరేసుకొని చచ్చిపోతా, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని కౌంటింగ్ హాల్లో దాదాపు 3-4 గంటలు వేడి చేసింది. ఇది పద్ధతి, ఇది సంస్కృతి బీఆర్ఎస్. అదేవిధంగా 65 ఓట్లతోటి గాజీపూర్ గెలిస్తే అందరు వెళ్ళిపోయారు. గెలిచినామని చెప్పి క్యాండిడేట్తో సహా బయటికి వెళ్ళిపోయి గంట తర్వాత వచ్చి మాకు రీకౌంటింగ్ చేయండి అని చెప్పి ధర్నాలు చేస్తే అటువంటి దానికి నీ మద్దతు తెప్పనికి రాత్రి 11-12 గంటల వరకు ఆడ వేడి చేసినావు. ఇది నీ సంస్కృతి, ఇదా పద్ధతి? 67 ఓట్లతోటి గెలిస్తే దీన్ని రీకౌంటింగ్ చేస్తారా? ఇది పద్ధతి మీది, ఇది సంస్కృతి నీది. ఎవరు దౌర్జన్యం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయరు. ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తే నీవు గెలవవు. నిన్ను గెలిపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఆ రోజు టీఆర్ఎస్లో దౌర్జన్యం ఉన్న ఉద్దేశంతో నువ్వు వచ్చి బతికి బట్ట కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఒడిలో పడితే నిన్ను ఎత్తుకొని మేము చూచా తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త నిన్ను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించింది. అది మర్చిపోయినావు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట. ఏడ దౌర్జన్యం చేస్తారు, ఎవరు దౌర్జన్యం చేస్తారు తెలుసుకో ఒకసారి. మళ్ళీ ఒకసారి వెనుకకు మళ్ళీ చూడు. మరి నువ్వు ఎప్పుడు కూడా అదే ఫైనల్. కాంగ్రెస్ నువ్వుదిపోయినవే, అదే నీకు కథమైనట్లు. నీ రాజకీయ జీవితం ఆడికెళ్ళి పులిస్తావు. నువ్వు ఎప్పుడు కూడా గెలవవు. మరి నువ్వు మాట్లాడేది కూడా దౌర్జన్యం అనేది రాకుండా ఒక సంస్కృతితో మంచి మాట్లాడు. అది పద్ధతి ఉంటుంది. మెసేజ్ పంపించినాక ఒక మాజీ ఎమ్మెల్యేలు 10 మందిలో ఒక మెసేజ్ పోతే ఎట్లుండాలి? అరే మాట్లాడేట్టు బాగుంది భయ్ అనే కాడికి ఉండాలి. ప్రజలు రావాలి ఆ ప్రేమ. కానీ నీకు వచ్చేది ప్రతి ఒక్కటి దౌర్జన్యం. ఎవడు ఎక్కడ దౌర్జన్యం చేస్తుంది చూపినా ఒక్కరన్నా. ఇప్పుడు కరెంట్ కోర్టు ఉంది, గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ. మా అభ్యర్థులకు ఫోన్ చేసి భయపెట్టిస్తే నామినేషన్ అయ్యేదంట. చిన్నపిల్లాడు చెప్తే ఎవరైనా వింటారా ఈ మాట? పత్రికా సోదరులు మీరే ఉన్నారు. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఎవరికో ఫోన్ చేస్తే నామినేషన్ వేయకుండా ఉంటారా? 14 గ్రామ వాళ్ళు ఏకగ్రీవంగా వాళ్ళ మెంబర్లు నిలబెట్టుకునే స్థాయి లేదా? ఎవరు ఉన్న క్యాండిడేట్ అందరూ ఇంట్లో పడుకున్నారు. బీఆర్ఎస్ ఎందుకు పడుకున్నారు? జరుగుతున్న అభివృద్ధి నేను చాలా చేసిన 1680 కోట్ల పని చేసిన నేను అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఎక్కడున్నాయి 1680 కోట్లు? 7 ఉన్నాయి చూపించు ఒకసారి. ఎలక్షన్ ముంగలు వచ్చి మొత్తం ఆ బొందలగడ్డకు రాళ్ళు వాస్తాం చూడు మనం. అట్లా అక్కడక్కడ ఫౌండేషన్ స్టోన్లు వేసినావు. ఎక్కడైనా పని అయిందా? ఎన్నికల ముందు 15 రోజుల ముందు బోర్డు వేస్తావు. ఎక్కడున్నాయి ప్రొసీడింగ్లు? నీ గ్రామాల్లో ప్రతి గ్రామాల్లో నేను గ్రామానికి 50 లక్షలు ఇస్తున్నాను. మున్సిపాలిటీలో 1 కోటి రూపాయలు ఇస్తాను. ఒక్క పని చూపి తాండూరు మున్సిపాలిటీలో. మళ్ళీ గ్రామాల్లో చూద్దాం నాడు నేను తోలుకొని పోతా. నేను నా ఎంటరా ఎంక్వైరీ చేద్దాం. ఆ పనులు ఒకటే ఉన్నాయా? క్వాలిటీ ఉందా? ఏదో హడావుడిగా ఆ కార్యకర్తలు అరే తెచ్చిండు కదా మేము చేసుకోవాలి, అదే చేసుకుంటే ఇప్పుడే పైసలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని మోసం చేసి పైసలు ఇప్పించి పని చేపించినాక 10 రూపాయలు ఇప్పియకుండా మోసం చేసిపోయినాడు నువ్వు కార్యకర్తలను. మరి కార్యకర్తల గురించి ఈరోజు మెప్పు కోసం మాట్లాడేది పద్ధతి కాదు. కాబట్టి దయచేసి రోహిత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే మాట్లాడే సంస్కృతిని మంచిగా నేర్చుకోండి. ఎందుకంటే నీవు ఉన్నప్పుడు దౌర్జన్యాలు నేను చేసినావు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పారు ఇంతకుముందు గతంలో ఎక్కడెక్కడ దౌర్జన్యం చేసినావు నేను కార్యకర్తల మీద, ఎవరైతే అపోజిషన్ ఉంటారో వాళ్ళ మీద, పోలీస్ స్టేషన్ల కాడ పోలీసులను వాడుకొని పోలీసులను ఎట్లా వాడుకున్నాం అంటే పూరా మీ ఇంటి బానిసలాగా వాడుకొని పని చేపించుకున్నారు. మేము ఆ సంస్కృతి లేదు. మా మనోహర్ రెడ్డి గారు ఆ పద్ధతిలో లేరు. మా మనోహర్ రెడ్డి సౌమ్యుడు, గౌరవ ఎమ్మెల్యే, ఎవరిని కూడా కాదనకుండా ప్రతి ఒక్కరిని వచ్చిన వారిని మర్యాదపూర్వకంగా మాటించి పనిచేసే వ్యక్తి. అభివృద్ధి చేస్తున్నాం తప్పకుండా. ఇప్పటి వరకు
1000 కోట్ల వరకు ఫండ్స్ తీసుకొచ్చినాం. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇంకో 2 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం ఈ సమ్మర్ పోయి నెక్స్ట్ సమ్మర్ వచ్చినంత వరకు నీ కళ్ళు జిమ్మిపోవాలి. తాండూరుకు నువ్వు వస్తేనే ఎట్లా వస్తావని, నువ్వు హైదరాబాద్కి వెళ్ళి తాండూరుకు వస్తే నీ రోడ్ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు నీవు ఉన్నావు, మరి ఏం చేసినావు ఆ రోడ్డు? ఒక్క రోడ్ హైదరాబాద్ తాండూరు రోడ్ చేయడానికి శాంతగానే ఇక నీ మాట్లాడేది ఏమున్నది? పెద్ద పెద్ద ఏం పని చేసినావు? ఇప్పుడు నేషనల్ హైవే నడుస్తున్నది. నేషనల్ హైవే నీ టైంలోనే నడిచినప్పుడు నువ్వేం చేసినావు? నీ కార్యకర్తలు, నీ సోదరులు అలైన్మెంట్ ఒక జాగల 40 ఫీట్లు, ఒక జాగల 45 ఫీట్లు, ఒక జాగల 35 ఫీట్లు కమిషన్లు తీసుకొని తాండూరు మొత్తం సర్వనాశనం పట్టేసారు. ఎవరు కూడా బిజినెస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో తాండూరులో సుఖశాంతులతో వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా ప్రశాంతంగా ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ నీవు తెచ్చిన కల్చరు ఈ తాండూరు కల్చర్నే మార్చేసినందుకే నిన్ను తరిమి కొట్టిండ్రు. మళ్ళొక్కసారి ఏదో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాండూరు ప్రజలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఊరుకుండేది లేదు. ఖబర్దార్.